మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జై గారు, ప్లాంటేషన్ ఎక్కువ తక్కువ కాదు, వర్షాలు రావంట. వర్షాలు రాకపోతే క్రాప్ డ్యామేజ్ కాదు, అప్పుడు మనకే డ్యామేజ్. ప్లాంటేషన్ ఎక్కువ తక్కువలే కాదు, వర్షాలు పడకపోతే డ్యామేజ్ కాదు, వర్షాలు పడకపోతే మనకే డ్యామేజ్ అని జై గారు కామెంట్ పెట్టారు. ఇక నాసిక్ 20 kgs హైబ్రిడ్ 1050, నాటి 700, నాటి గోలీ 450, బట్ హియర్ నో ప్రైజ్. ఏదో మళ్ళీ మొదలపుల గురించి ఏదో పెట్టాడు కామెంట్లన్నీ, అది కూడా ఒకసారి చూద్దాం. నాసిక్లో ఈ ధరలు ఉంటే మదనపల్లిలో ధరలు ఒకసారి పోల్ చేసుకోండి ప్లీజ్. డోంట్ గో ఎంపీఎల్, ప్లీజ్ చెక్ రేట్స్. ఎందుకన్నా నీకు ఎంత మదనపల్లి మార్కెట్ మీద పగ, నువ్వు అంతగా రైతులు విజ్ఞప్తి చేయాలనుకుంటే, రైతులు వెళ్ళి కూడా చేయాలంటే ఒక ఉద్యమం చెయ్యి. లేదు ఏంది కామెంట్ ఇది. నాసిక్ 20 kg హైబ్రిడ్ 1050 రూపాయలు, ఇక్కడ కోలార్లో 250 రూపాయలు, 500 ఖర్చు, 300, 800. నాటి 700 నాసిక్లో, నాటి గోలి 450. ఇది ఫేక్ న్యూస్. గతంలో చాలామంది రామకోటి రాసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా రాస్తున్నారో నాకు తెలియదు. రామకోటి రాసినందువల్ల పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుందని. అలా రామకోటి రాసినట్లుగా ఈయన శివ గారు మదనపల్లి గురించి రాయడు. కామెంట్ల మీద కామెంట్లు. అందులో జైపూర్ 600. ఓకే, జైపూర్ 600. ఇక్కడి నుంచి జైపూర్ టమాటా వెళ్ళాలంటే ఎంత ఖర్చు వస్తుంది? మీరు మీ తోటల దగ్గర నుంచే శివగారిని ఒకరికి పరిమితం. మార్కెట్కి తీసుకురావడానికి 25 రూపాయలు, 30 రూపాయలు మార్కెట్కి బాగా తీసుకుంటున్నారే. మరి మదనపల్లి నుంచి నాసిక్ పోవడానికి ఎంత బాడీగా అవుతుందో, క్రెడిట్ మీద ఎంత కిరాయి వస్తుందో మీకు అర్థమవుతుందా? నారాయణ స్వామి గారు, హాయ్ అన్నగారు, నా సైడ్ టమోటా ప్లాంటేషన్ ఎలా ఉంది? నా సైడ్ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది? అక్టోబర్లో నా సైడ్ టమోటా స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు చెప్పన్నా చేయింటారు. నా అక్టోబర్లో స్టాక్ పెరుగుతుంది. రెండోది వచ్చి అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే చివరి వరకు ఉత్తర భారతంలో టమాటాలు ఉంటాయి. ఆ తర్వాత అక్కడ తగ్గుతాయి. ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతాయి. ప్రస్తుతం అయితే అక్కడ తక్కువ ఉంది. దరుగులు నరసింహారావు గారు, జూలై చివరి వారి నుండి నార్త్ సైడ్ ప్లాంటేషన్ చేస్తారు. అవి అంటు మొక్కలు కోతలు మొదలయ్యాక తక్కువలో తక్కువ అంటే 6 నెలలు వస్తాయి. కావాల మీరే అర్థం చేసుకోగలరు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటు మొక్కలు తక్కువలో తక్కువ అంటే 6 నెలలు కోతలు వస్తాయి. మంచి కామెంట్ తనికొండ గారు. బాబు గారు, 400 టాప్ రేట్ అంగళ మార్కెట్. ఎస్, మొక్కలాట్ 30 బాక్స్. అది కేవలం మరిపించి భయమరిపించే లాట్. దానివల్ల ప్రయోజనం లేదు. హలో సయ్యద్ భాయ్, మనిషి చేతిలో డబ్బు శక్తి ఉన్నన్ని రోజులు ఎవరు టమోటా ప్లాంట్ చేయడం ఆపరు. హలో సయ్యద్ భాయ్, చేతిలో డబ్బు మనుషుల శక్తి ఉన్నన్ని రోజులు ఎవరు టమోటా, మానవుడు చెప్పిన ఒకటే అన్నారు, మానవుని దాని అర్థం అనుకుంటాను. ఇక మన మరొకటి పరిశీలిస్తే, ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, ఈరోజు చింతమండి సెటిల్మెంట్ రేట్ 250. తమిళనాడుకు 3, తిరుపతికి 2 లోడ్ అయ్యింది. ఇప్పుడు వర్షం పడకపోతే ప్లాంట్స్ ఎదుగుదల తక్కువ. మనం అనుకున్న స్టేజ్లో రావడం లేదు. పంట అయితే రావడం లేదు, కానీ దానికి తగ్గట్టుగా పంట యొక్క విస్తీర్ణం పెరిగింది. అందుకే దిగుమతులు తగ్గడం లేదు. రెడ్డయ్య గారు, ఏదేమైనా ప్రతిరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి చిన్న మండలం యొక్క ధరలు మరియు ఎగుమతులు తెలియజేస్తున్నందుకు సయేష్ షాతాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు శతకోటి వందనాలు. టమోటా ప్లాంటేషన్ డబ్బులు పోయాయి, ఆగస్టు రేట్స్ రాదు. కాయలు తగ్గాయి కానీ రేట్ పెరగడం లేదు. వ్యాపారస్తులందరూ కుమ్ముక్కయ్యేలా చేస్తున్నారు. రైతుల్ని మోసం చేసే వాళ్ళు బాగుపడరు బ్రదర్. హరి గారు, దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. రైతుల్ని మోసం చేసే వాళ్ళు బాగుపడరు బ్రదర్ అన్న హరి గారి కామెంట్కు కుమార్ గారు, సయ్యద్ బాషా గారు కూడా అని కామెంట్ పెట్టారు. సయ్యద్ బాషా గారు కూడా గారుని పెట్టినందుకు, గౌరవంగా సంబోధించినందుకు ధన్యవాదాలు సోదర. దీనికి శివ, ఈయన మదనపల్లి యొక్క శత్రువు, మార్కెట్ శత్రువు. ఎస్, కరెక్ట్. సో సయ్యద్ బాషా రే, బాగుపడవరే నువ్వు కూడా.
ఇక మనం మరకాడు పరిశీలిస్తే ఈ సంవత్సరం టమోటా ధరలు కలియుగ వైకుంఠనాథుని సందర్శించుకున్నప్పుడు మనం చేసే నామస్మరణం, గోవింద నామస్మరణం సర్వపాపహరణం. నమస్తే సయ్యద్ అన్న, టమోటా ప్లాంటేషన్ చేయవచ్చా? ఎక్కడ ప్లాంటేషన్ ఎక్కువగా జరుగుతుందన్న? టమోటా ప్లాంటేషన్ మనం ఎప్పుడే చేసుకోవచ్చన్నా, వాతావరణం అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి, నేల తల్లి అనుకూలించాలి. ఆగస్టు 10 తర్వాత మన సరుకులు అయితే రేట్స్ పెరిగే అవకాశం ఉంది స్వల్పంగా అంటూ జరిగిన కామెంట్ పెట్టారు. అన్న టమోటా బ్యాంకులు ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారన్న, దాని యొక్క విధి విధానాల గురించి చెప్పి ఉంటే బాగుండేది సోదరా. ఇక జయంత్ గారు, ఆగస్టు 20 పైన కోలార్ చిక్బల్లాపూర్లో 60% స్టాక్, దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ముందుగా శివకుమార్ గారు, అక్కడ తగ్గిన మిగతా అన్ని ఏరియాలోనూ స్టాక్ తగ్గదు. ఒకవేళ చిత్తూరు అన్నమయ్య డిస్టిక్లో కాయలు తగ్గిన అనంతపురం కాయ తగ్గదు. దానికి అజయ్ దశ గారు, గవర్నమెంట్ వేస్ట్ వదిలేని విషయాన్ని లీవ్ ఇట్ అని కాగబెట్టారు. దానికి శివకుమార్ గారు రిప్లై, గవర్నమెంట్కి టమోటా నాడడానికి సంబంధం ఏంటి? నిజమే కదా, టమోటా ప్లాంటేషన్కి ప్రభుత్వానికి సంబంధం ఏముంది? చివరిగా మొలకొంచెం టుడే టాప్ 350 ఉన్నది కామెంట్ పెట్టారు. నిజమే అన్న, మొలకొంచెం మార్కెట్ మీద 1 లాట్ 350. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.